అరే అనిషా, సూర్యుడు పడమడ వైపు ఉదయించాడా ఏంటి? నాతో బయటికి రావడానికి మీ నాన్న పర్మిషన్ ఇవ్వడం నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. పర్మిషన్ ఇవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటా కారణం? అతనికి మీ దగ్గర ఉన్న రహస్యం తెలిసిపోయింది. రహస్యమా? అదేంటి రహస్యం? అది చాలా అర్జెంట్ అనుకుంటానుగా. తనని వెళ్ళనివ్వండి. సరే సరే, వెళ్ళు వెళ్ళు. మేడం, ఎందుకు మేడం కంగారు? కాస్త నిదానంగా వెళ్ళొచ్చు కదా. బ్రేక్ పనిచేయటం లేదు సార్. ఓ నో, హ్యాండ్ బ్రేక్ లాగండి, హ్యాండ్ బ్రేక్ ని. హ్యాండ్ బ్రేక్ కూడా పనిచేయటం లేదు. ముందు రోడ్డు సరిగ్గా లేదు, ఏదో ఒకటి చెయ్యండి. బండి స్లో చేసి కింద దూకేయండి. నేను దూకును, నాకు భయంగా ఉంది, నేను అలా దూకలేను. మీ ప్రాణాలు కాపాడుకుంటే దూకేయండి. లేదు, నేను దూకలేను. చచ్చే బదులు దూకేసి మీరు ప్రాణాలన్నా మిగులుతాయి కదా. వద్దు, నా వాళ్ళకు కుదరదు, నేను దూకను. ఓ నో శౌర్య, రక్తం వస్తుంది. అంబులెన్స్ కి కాల్ చేయండి. అంబులెన్స్ అంతా వద్దు. అది నా కార్లో బ్యాగ్ తీసుకురండి. కార్లో బ్యాగ్ తీసుకురండి త్వరగా. మ్యామ్, ఇప్పుడు మీకు ఆ బ్యాగ్ ముఖ్యం. మీ పరిస్థితి చూడండి, అలా ఏముంది ఆ బ్యాగ్లో? ఆ బ్యాగ్లో ₹1,00,00,000 ఉన్నాయి. తీసుకురండి, దాన్ని త్వరగా తీసుకురండి. ఏమైనా కనిపెట్టావా? అవును సార్, ఈ కార్లో బ్రేక్ లైన్ కట్ చేశారు. ఇదిగోండి చూడండి. మరి కావాలని బ్రేక్ వైర్ని కట్ చేశారు కదా. హే, డాన్స్ చేయకుండా పని చూడు. చాలా వేడిగా ఉంది. ఫ్రెడీ సార్, మీకు ఇంత డబ్బు దొరికితే ఈ డబ్బుతో మీరు ఏం చేసుకుంటారు? నా వైఫ్ని అడిగి చెప్తాను. వైఫ్ని అడిగి చెప్తాడంట. ఏ మనిషో ఏంటో. సరే, ఈ పెట్లో డబ్బులున్నాయి. ఇంత డబ్బులు తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కళ్ళు తెరిస్తేనే డీటెయిల్స్ తెలుస్తాయి. సార్, ఒక మంచి విషయం ఏంటంటే ఆ సమయంలో వీళ్ళిద్దరే ఇక్కడ ఉన్నారు, లేదంటే పాయల్ ప్రాణం పోయి ఉంటుంది. అది నిజమే. మీరు మంచి పౌరులని ఈ పనిచేసి నిరూపించారు. థ్యాంక్ యూ సార్. మీరు మీ పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ మొత్తం ఇచ్చేసేలండి. అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాం. సార్, ఇలా చూడండి. మై గాడ్, నా కార్ డిక్కీలో డెడ్ బాడీనా? ఎవరది? అది ఎవరై ఉంటుంది? ఈ ప్రశ్నను మేము మీ దగ్గర అడుగుతున్నాం పాయల్. ఆ బాడీ ఎవరిది? నన్ను దయచేసి నమ్మండి. నా కార్ డిక్కీలో అది ఎలా వచ్చిందో నాకు అస్సలు తెలీదు. ఆ ₹1,00,00,000 దాని గురించి మీకు తెలుసు కదా? చూడు పాయల్, నువ్వు మాట్లాడకపోతే అది నీకు మంచిది కాదు, మాకు ఉపయోగం ఉండదు. నీ కారులో మాకు ₹1,00,00,000 దొరికాయి. పైగా కార్ డిక్కీలో డెడ్ బాడీ కూడా దొరికింది.
నీ కార్ బ్రేక్ ని ఫెయిల్ చేశారు పాయల్. నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, నిన్నెవరో చంపబోయారు. నీ ప్రాణాలను తీటాకు చూశారు, అర్థం అవుతుందా? నా భర్త ఆలోక్, ఆయన కిడ్నాప్ చేశారు. ఏంటి, ఆలోక్ని కిడ్నాప్ చేశారా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎందుకు మీరు ముందే మాకు చెప్పలేదు? నిన్న రాత్రి పూనా నుంచి ఆయన తిరిగి రావాల్సింది, కానీ ఆయన రాలేదు. నేను ఆయనకి చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ అసలు అందలేదు. రాత్రంతా టెన్షన్గానే ఉన్నాను. అప్పుడే నాకు ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళు అన్నారు, ఒకవేళ ₹1,00,00,000 వాళ్ళకి ఇవ్వలేదంటే అలోక్ని ఒకవేళ డెడ్ బాడీ ఆలోక్ పాయల్ పాయల్ సార్, పాయల్ పాయల్ నర్సుని పిలవండి. పాయల్ జాగ్రత్త. నర్స్ త్వరగా రండి ప్లీజ్, ఏదో ఒకటి చేయండి. పాయల్ రిలాక్స్, పాయల్ రిలాక్స్, పాయల్ రిలాక్స్. మేడం, మీరు ఓకే కదా? పాయల్, ఒక విషయం చెప్పు. ఆ కిడ్నాపర్స్ నిన్ను ఎక్కడికి డబ్బు తీసుకొని రమ్మన్నారు? లూనావాలాలో ఇంటి అడ్రస్ ఇచ్చారు, కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఇల్లు ఖాళీగానే ఉంది. తర్వాత కిడ్నాపర్ నుంచి నాకు కాల్ వచ్చింది. వాడు చెప్పాడు ముంబైకి తిరిగి వచ్చేయమని. వచ్చే దారిలోనే కార్ బ్రేక్ ఫెయిల్ అయింది. సరే పాయల్, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, మేము తర్వాత వస్తాం. ఒక్క విషయం, చివరి ప్రశ్న. పాయల్, ఒక విషయం చెప్పు. ఆలోక్ చేతి వ్రేళ్ళు అన్నీ సరిగ్గానే ఉన్నాయా? అదేంటంటే అతనికి కుడి చేతిలో ఈ వేలు ఉందా? ఉంది. ఆయన వేళ్లంతా కూడా బాగానే ఉంటాయి. కానీ మీరెందుకు ఇలా అడుగుతున్నారు? ఎందుకంటే పాయల్, ఆ బాడీలో ఎడం చేతిలో ఈ వేలు లేనే లేదు. అంటే అది ఆలోక్ బాడీ కాదు. ఆలోక్ బాగానే ఉన్నారు, ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. అయ్యుండొచ్చు. నువ్వు త్వరగా కోలుకో. నేను పాయల్ ఫోన్ చెక్ చేశాను, తను చెప్పినట్టుగానే కాల్ వచ్చింది. కాల్స్ వచ్చాయా? అవును సార్. ఎక్కడి నుంచి వచ్చాయి? సార్, ఒక నెంబర్ చోలాపతి, ఇంకొకటి కాట్కోపర్, 2 బిజీ అయిన పీసీఓలోంచి. అందుకనే కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో క్లియర్గా తెలీదు. కట్ అయిన వేలు గనక దొరికితే కేస్ పని పూర్తవుతుంది. అలాగే కదా సార్, ఫ్రెడ్డీ సార్ ట్రెడ్మిల్లో పరిగెత్తినట్టు. అరే, నువ్వు చెప్తున్నట్టు కాదు. అయితే ఈ కేసు ఏలపాటు సాగుతుంది. మనం తొందరగా వెతకాలి. చెక్ చేయండి. సార్, నాకేమనిపిస్తుందంటే కార్ ఇక్కడి నుంచి పడుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువగా అయ్యుంటుంది. కార్ డిక్కీ దాని అంతటా అదే తెరుచుకుని బాడీలో వేలు కట్టయి ఉంటే? అలా కూడా అయ్యుండొచ్చు. కార్లో బాడీ వేలు దొరకలేదు. అయితే వేలు ఇక్కడే ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది. అది కూడా ఈ అడవిలో. జాగ్రత్తగా వెతకండి. శబాష్.
సార్ సార్ హా, వేలు దొరికింది సార్. గుడ్. నా చూపు ఈగల్ లాంటిది సార్. ఇప్పుడు చెప్పు పంకజ్, నా ట్రెడ్మిల్ గురించి నువ్వు ఏమన్నావు? ఓకే ఓకే, బ్యాలెన్స్ జోక్ని సోలంకి సరికి చెప్పండి. ఏంటయ్యా, ఏమైంది? గుసగుసలాడుకుంటున్నారు? సలంకి సార్, ఆ. మీరేమీ ఫేక్ కాదు కదా? ఆ? లేదు, వేళ్ళు మాత్రం చూసి ఒకరు ఇన్ని విషయాలు ఎలా చెప్పగలరు సార్? ఏది, నీ వేళ్ళు చూపించు. చూపించు. సరే, నీవు చూపించు. అయ్యో సార్, చేతి వేళ్ళేమి కట్ చేయరు కదా? కట్ చేసి తీరాలి, కానీ పర్వాలేదు. అలాగే చూస్తాను. చూపించు. పంకజ్, ఈరోజు నువ్వు భోజనంలో పాలక్ పన్నీర్ కూర తిన్నావు కదూ? అరే, మీకెలా తెలిసింది సార్? ఇదిగో చూడు, నీ గోర్ల మధ్య ఇంకా పాలక్ పన్నీర్ కూర అతుక్కుంది. చేతులు కూడా సరిగ్గా కడుక్కోవడం చేత కదా నీకు? అయిపోయిందా? ఇంకెవరికైనా ఏదైనా అనుమానం ఉందా? అసలు విషయం ఏంటంటే, ఇన్ని విషయాలు ఆ మెదడులో ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు సార్? చాలా సింపుల్ అభిజిత్. ఇతని వయసు ఎలా తెలిసిందంటే, ఇతని చేతివేలి ఎముకని చూసి. మరి ఇంకా ఆ హార్ట్ అటాక్ గురించి? దయా, ఇతని గోరు మీద హారిజాంటల్ లైన్ ఉంది చూసావా, స్ట్రైట్గా. ఈ లైన్ చెప్తోంది ఇతనికి భయంకరమైన రోగం ఉంది అని. అంటే గుండె జబ్బు. అంటే హార్ట్ అటాక్. మరి సిగరెట్ కాల్చడం, మందు కొట్టడం, ఇవన్నీ కూడా గోరి యొక్క రంగుని బట్టి తెలుసుకున్నారు కదా? హరేరే సార్, నాదొక డౌటు. అతను పాలు తాగడన్నారు కదా, మీకెలా తెలిసింది? ఇదిగో ఇక్కడ చూడు పంకజ్, ఈ గోరు మీద ఇక్కడ తెల్లటి ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా? ఈ ప్యాచెస్ చెప్తున్నాయి ఇతనికి కాల్షియం లోపం ఉంది అని. కాల్షియం ఎప్పుడు తక్కువ అవుతుందంటే మనిషి పాలు, పాల పదార్థాలు తిననందువల్లే. సాలంకి సార్, చాలా ముఖ్యమైన విషయం. గోరుని చూసి మీకు ఈ విషయం ఎలా తెలిసింది? అది ఈ వ్యక్తికి పెళ్లి కాలేదు అని. అది ఎగతాళి చేయడానికి చెప్పాను. అది ఎగతాళికయ్యా, ఇంకేం చేయకూడదా? తమాషా చేయకూడదా? మెయిల్ మెయిల్ వచ్చింది, వెళ్ళి చూడు. ఆలోక్ ఇంటి నుండి ఆయన మెడికల్ రిపోర్ట్ పంపించారు. ఏమైంది? ఆలోక్ బ్లడ్ గ్రూప్ వేలుతో మ్యాచ్ అయిందా? లేదు, ఆ వేలు బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్, ఇంకా ఆలోక్దేమో ఏ పాజిటివ్. ఓ, పాయల్ కార్ డిక్కీలో ఉన్నది ఆలోక్ బాడీ కాదు, ఇంకెవరిదో అయితే. ఆలోక్ కిడ్నాపింగ్లో ఉన్నట్టుండి ఈ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? లూనా వాళ్ళలో ఉన్న ఇల్లు ఇదే, పాయల్ వచ్చిన ఇల్లు. వెంటనే లోపలికెళ్ళి వెతకండి, కానీ జాగ్రత్త, కిడ్నాపర్స్ ఉండొచ్చు. ఎస్ సార్. సార్, లోపల ఏది దొరకలేదు సార్. అయితే పాయల్ని ఇక్కడికి పిలవడం అన్నది ఒక చాలా పెద్ద కుట్ర. ఓసారి అలా చూడండి, లాక్కొచ్చిన ఆనవాలు, తర్వాత ఇవి టైర్ మార్క్స్. ఆ రోజు ఏం జరుగుంటుందంటే, పాయల్ ఆ రోజు కారుని ఇక్కడ పార్క్ చేసి ఉంటుంది. పాయల్ కారు నుంచి బయటకు వచ్చి తన భర్త కోసం వెతుకుతూ బంగ్లా యొక్క మెయిన్ గేట్కి వెళ్ళింది. ఎప్పుడైతే పాయల్ బంగ్లా మెయిన్ గేట్కి వెళ్ళిందో అప్పుడు కిడ్నాపర్స్ వచ్చి ఆ వ్యక్తి డెడ్ బాడీని డిక్కీలో పెట్టారు. అప్పుడు ఆ సమయంలోనే ఒక కిడ్నాపర్
కార్ బ్రేక్ని ఫెయిల్ చేశారు. పాయల్ తిరిగి వచ్చేసరికి డెడ్ బాడీ డిక్కీలో, ఆ తర్వాత బ్రేక్ ఫెయిల్. మరి కిడ్నాపర్స్ పాయల్ని ఇక్కడికి రప్పించింది డబ్బు కోసం కాదు, తన చావు కోసం. అందుకే కిడ్నాపర్స్ బ్రేక్ వైర్ని కట్ చేశారు. నీకు తెలుసా, ఒక జ్యోతిష్యుడు నాతో ఏం చెప్పారో? ఈ రోజు నా కలర రాజకుమారుడు కలుస్తాడంట. ఆయన ధైర్యమైన పనులే చేస్తారంట. చూడ్డానికి ఎత్తుగా, అందంగా, తెల్లగా ఉంటారంట. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ సిఐడీస్. సిఐడిసా? అయితే ధైర్యమైన పనులు చేసేవారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఏంటి అలా చూస్తున్నారు? హలో హలో. ఓ సారీ. మేము సిఐడీస్. మేమే మీకు కాల్ చేశాం. 32 ఏళ్ల వయసున్న పేషెంట్ లిస్ట్ కావాలి. పైగా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. అవును, నేను తీసి పెట్టాను సార్. ముగ్గురు పేషెంట్లు ఉన్నారు. ఇందులో ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, ఒకరిది ఏ నెగటివ్. పేరు ఆర్యన్. తర్వాత కట్ చేయబడ్డ ఆ వేలు బ్లడ్ గ్రూప్ కూడా ఏ నెగటివ్. అయితే ఈ డెడ్ బాడీ ఆర్యన్దే అయ్యుండాలి. ఆర్యన్. చెప్తున్నానా, ఆర్యన్ ఇంకా తిరిగి రాలేదు. తను వస్తే నేను నీతో చెప్తాను. ఇది ఆర్యన్ ఇల్లేగా? అవును. మీరు? నేను తన సిస్టర్ రీటా. ఇంకా మీరు? సిఐడి. సిఐడి. ఆర్యన్కి ఏమైనా అయిందా? రీటా, మాకు ఒక బాడీ దొరికింది. మాకు డౌట్గా ఉంది ఆ బాడీ ఆర్యన్దేమోనని. ఈ ఆర్యన్ కొద్ది రోజులుగా కనిపించకుండా ఉన్నాడా? సార్, 2 రోజులుగా తన గురించి ఏం తెలియలేదు. ఇప్పుడు ఆర్గనైజర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. సరే, ఆర్యన్ అపాయింట్మెంట్స్, మీటింగ్స్ అవన్నీ చివరిగా ఎవరితో జరిగాయి, లేదా ఎవరితో జరగాల్సి ఉందో మీరు రాసుకొని ఉంచారా? సార్, ఫస్ట్ ఆయన కేర్ రికార్డ్స్ ఓనర్ని చూశారు. తన బ్యాండ్తో రిహార్సల్స్ చేశారు. దాని తర్వాత పాయల్తో లంచ్కి వెళ్లారు. దాని తర్వాత ఒక నిమిషం. పాయల్తో లంచ్ అయ్యి. పాయల్ ఎవరు? సార్, పాయల్ తనకి మంచి ఫ్రెండ్. ఈవిడే ఆ పాయలా? అవును, తినే పాయల్. మీకు ఈవిడ తెలుసా? రీటా, ఈ ఆర్యన్తో పాటు ఇంకెవరు ఈ ఇంట్లో ఉంటారు? ఒక వయసైన అమ్మ ఉన్నారు. ఆవిడ కలకత్తాలో ఉన్నారు. వారి అడ్రస్ మాకు ఇవ్వండి. సార్, ఈ డైరీలో లాస్ట్ పేజీలో ఉంది. ఇదిగోండి సార్. ఒక పని చేద్దాం. ఆర్యన్ మదర్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుందాం. డిఎన్ఏ మ్యాచ్ చేసి చూద్దాం. అప్పుడు తెలిసిపోతుంది ఆ కట్ చేయబడ్డ వేలు ఆ కాలిపోయిన బాడీదా లేక ఇంకా ఎవరి బాడీయా అని. డాక్టర్. ఎస్ సార్. ఆ ఆర్యన్ అమ్మ వాళ్ళ బ్లడ్ శాంపిల్ మనకి దొరికింది కదా, ఏమైనా తెలిసిందా? దాని డిఎన్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది. దాన్ని బట్టి ఏం తెలిసిందంటే ఆ నరికేయబడ్డ వేలుందే అది ఆర్యన్దే. ఇంకా ఒకవేళ ఈ డెడ్ బాడీ కూడా ఆర్యన్దే అయ్యుండొచ్చు. ఒక నిమిషం. ఈ కోసిన వేలు ఆర్యందే అని కన్ఫర్మ్ చేసేసాం, కానీ బాడీ కూడా ఆర్యందని మనం చెప్పలేం కదా. మీకు బాడీ డిఎన్ఏ అయితే దొరకలేదు. దాన్ని నేను వెతకటానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడైనా కాస్త సరైన టిష్యూ దొరికితే బాగుంటుందనిపిస్తుంది. కనీసం కన్నీరు తుడుచుకోవడానికి ఒక టిష్యూ పేపర్ కూడా లేదు. కామెడీ చేసే టైం ఇది.
తారికా మేడం ఎంత టెన్షన్గా ఉన్నారో తెలుసు కదా. పని చేయడం చేత కాదు కానీ సరే ఒక సెకండ్ ఇలా అనుకుందాం, అది తెగిన వేలు అలాగే బాడీ కూడా ఆర్యన్దే అనుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆర్యన్ డెడ్ బాడీ పాయల్ బండిలోకి ఎలా వచ్చిందని, ఇంకా ఎందుకు? అదే కదా, ఈ పాయల్ కిడ్నాపర్కి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళింది. ఉన్నట్టుండి ఆర్యన్ ఎక్కడి నుంచి వచ్చాడు? అదే సార్, ఆర్యన్ వాళ్ళ అసిస్టెంట్ చెప్పారు కదా, ఆర్యన్ ఇంకా పాయల్ చాలా మంచి ఫ్రెండ్స్ అని. ఓకే ఓకే ఓకే, ఇదే విషయమా? భార్య, భర్త ఇంకా స్నేహితుడు. పాయల్ మేడం, ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ కరెక్ట్ టైంకి వేసుకోండి, త్వరగా నయమవుతుంది. థ్యాంక్ యూ సిస్టర్, నన్ను చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఏమైనా తెలిసిందా ఆ బాడీ ఎవరిదని? అవునవును, తెలిసిపోయింది. మీ చాలా మంచి ఫ్రెండ్ ఆర్యన్దే. ఏంటి? నో, వద్దు. జాగ్రత్త, కంట్రోల్ చేసుకో. రా రా, కూర్చో మెల్లిగా. కూర్చో కూర్చో. ఈ నీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పండి పాయల్ మేడం, మీకు ఆర్యన్కి ఉన్న రిలేషన్షిప్ గురించి. ఫ్రెండ్షిప్ కన్నా మేము ఎక్కువగా ఉండేవాళ్ళం సార్. ఇది ఆలోకి తెలుసా మీకు ఆర్యన్కి ఉన్న ఈ ఫ్రెండ్షిప్ గురించి? లేదు, ఆలోక్ నా గురించి ఏమీ పట్టించుకోడు. నా జీవితంలో ఏం జరిగింది ఏం జరగలేదు నా గురించి అసలు పట్టించుకోడు. త్వరలోనే విడిపోదాం అనుకున్నా. ఆ తర్వాత నాకు ఆర్యన్ గురించి తెలిసింది. జీవితం మళ్ళీ మొదలైంది. ఆలోక్కి ఇది తెలీదు. ఒకవేళ ఆలోక్ పరిచయం ఆర్యన్ని బాధ పెట్టిందా? కిడ్నాప్ అని ఒక అబద్ధం చెప్పి ఆర్యన్ని చంపి వాడి డెడ్ బాడీని పాయల్ కార్ డిక్కీలో పెట్టేశాడు. తర్వాత పాయల్ బండి బ్రేకుల్ని కట్ చేసేశాడు. లేదు లేదు, దీన్ని నేను ఒప్పుకోను. మా అబ్బాయి ముసలితనంలో ఉన్న నా పేరుని పాడు చేయాలనుకోడు. ఆలోక్, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? మోహన్ సార్, చివరిగా ఆలోక్ని మీరు ఎప్పుడు చూశారు? సార్, 3 రోజులయ్యింది. పూణేకి వెళ్ళడానికి ముందు చూశాను. అవును, మీకు ఆలోక్ ప్రవర్తనలో మీకు ఏదైనా మార్పు కనిపించిందా? ఏదైనా విచిత్రమైన విషయాలు? తను పూణేకి వెళ్ళిన తర్వాత నేను తన రూముకి వెళ్ళాను. అక్కడ నాకు ఒక కవర్ దొరికింది. అది నలిపేసింది. ఎవరో దాన్ని కోపంగా నలిపి పారేసినట్టు అనిపించింది. అందులో ఏముంది? అది నేను చూడలేదు సార్. ఆ కవరు ఇప్పటికీ మీ దగ్గరే ఉందా? నేనది చూడాలనుకుంటున్నాను. మై గాడ్! పాయల్ మేడం, చూస్తున్నారు కదా, ఎవరో మీరు ఆర్యన్ తీసుకున్న ఫోటోల్ని ఆలోక్కి పంపించారు. ప్రైవేట్ డిటెక్టివ్ సర్వీస్, వీకే డిటెక్టివ్. అంటే ఆలోక్ నాకు స్పైగా ఒక డిటెక్టివ్ పెట్టారా? అవును పాయల్ మేడం, అలాగే అనిపిస్తుంది. కానీ చూసి తీరాలి ఈ వీకే డిటెక్టివ్ని. మనీష్,
డిటెక్టివ్ మనీష్. చాలా కరెక్ట్గా కనిపెట్టారు. హోహో, ఏం చేయమంటారు? డిటెక్టివ్ బతుకంటే ఇలాగే ఉంటుంది కదా, ఏదైనా చేయాలి కదా. సరే, మీరు చెప్పండి, నేను ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి? సిఐడికి ప్రైవేట్ డిటెక్టివ్ సాయం అవసరం ఉండదు. సిఐడి? ఈ ఫోటో మీరే తీశారా? అవును, పాయల్ ఫొటోస్ తీశాను. ఎవరు తీయమని చెప్పారు? తన మొగుడు ఆలోకే చెప్పాడు. ఆలోక్? నేను ఆయనకి ఈ ఫొటోస్ చూపించిన వెంటనే ఏంటో 2000 వాట్ షాక్ కొట్టినట్టు రియాక్ట్ అయిపోయాడు. చాలా వింతగా కూడా మాట్లాడాడు. పాయల్ని ఊరికే వదలను, తన్ని క్లోజ్ చేస్తాను, తన కథ ముగిస్తాను. ఓకే మనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోక్ చెయ్యాలనుకున్నది చేసేశారు. ఇప్పుడు ఇది సిఐడి వంతు. డిఎన్ఏ దొరికింది కదా సార్? దయా, మేమెప్పుడూ పని సక్రమంగానే చేస్తాం. అయినా మీకు కన్ఫర్మేషన్ కావాలి అంటే తారిక మీ ఎదురుగా నిలబడి ఉంది కదా, తన్నెందుకు అడగకూడదు? అరే, తారిక చెప్పేశారు కదా, మరి కన్ఫర్మేషన్ ఎందుకు కావాలి? లేదు, కన్ఫర్మ్ చేయాలనుకుంటే మనకి దొరికింది ఆర్యన్ వేలు కదా. అవును, ఆ వేలు ఆర్యన్ది అన్నది కన్ఫర్మ్, ఇంకా ఇది ఆర్యన్ది కాదన్నది కన్ఫర్మ్. అయితే మరి బాడీ ఎవరిది? ఒకవేళ ఇది పాయల్ హస్బెండ్ ఆలోక్దా, ఇది ఆలోక్ డెడ్ బాడీయా కాదా అని మనకి ఆలోక్ వాళ్ళ నాన్న మోహన్ సార్ స్పష్టంగా చెప్తారు. లేదు లేదు, నేను చావనైనా చస్తాను గానీ డిఎన్ఏ టెస్ట్కి నేను ఒప్పుకోను. నేను ఇవ్వను, నేను ఏ శాంపుల్ ఇవ్వను. మీరు ఎందుకు ఇలా అంటున్నారు? నా కొడుకు ఆలోక్ ఈ ప్రపంచంలో లేడు అని. లేదు లేదు, ఇదిగో నేను చెప్తున్నాను. మోహన్ సార్, సరిగ్గా కూర్చోండి, రండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ ఆలోక్ బ్రతికే ఉంటే ఆలోక్ బ్రతికి ఉండాలని నేను అనుకుంటున్నా. కానీ మనశ్శాంతి కోసం మాకు మీ సలైవా శాంపుల్ కావాలి. అప్పుడే మేము డిఎన్ఏ టెస్ట్ తీసి తెలుసుకోగలం ఆలోక్ బ్రతికే ఉన్నాడా లేడా అని. డాక్టర్ ప్లీజ్ సార్. అరే, ఏంటిదంతా? సార్, ఇక్కడేదో రచ్చ జరిగినట్టుంది. మోహన్ సార్, మోహన్ సార్! పాయల్! వెళ్ళండి, ఫుల్గా చెక్ చేయండి, బాగా చెక్ చేయండి. మోహన్ సార్! పాయల్! మోహన్ సార్! పాయల్! మోహన్ సార్! పాయల్! సార్, జాగ్రత్త. చాలా నొప్పిగా ఉంది. రఘు, ఏమైంది? ఎలా జరిగింది? మోహన్ సారు, పాయల్ ఎక్కడా? సార్ వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? ఎవరో తెలియదు, కానీ చాలా చాలా కోపంగా ఉన్నారు సార్. చూడ్డానికి వాడు ఎలా ఉన్నాడు? సార్, మొహం చూడలేకపోయాను. వాళ్ళు మొహాలకి మాస్కులు ధరించారు సార్. ఇంకా తన చేతికి ఒక వేలు లేదు సార్. వాడి చేతికి ఒక వేలు లేదా? అయితే వాడు ఆర్యనే. అంటే సార్, ఆర్యన్ బతికే ఉన్నారా? సార్, వాడు మోహన్ సార్తో అన్నాడు, నేను వదిలిపెట్టను అని. పాయల్ తన్ని కాపాడే ప్రయత్నం చేసింది. తను కూడా తీసుకెళ్ళిపోయాడు సార్. ఎక్కడికని మాట్లాడుకున్నారా? ఏమో తెలియదు సార్. ఇంకా వాళ్ళని ఒక బ్రౌన్ ట్రక్లో తీసుకువెళ్లారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇప్పుడే సార్, అరగంట క్రితం. అరగంట ముందా? అయితే వాళ్ళు చాలా దూరం వెళ్ళుండరు. ముందు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయండి, అన్ని ప్లేసుల్లోనూ చెక్ చేయమనండి. ఈ బ్రౌన్ కలర్ ట్రక్ని మనం ఎలాగైనా కనిపెట్టి తీరాలి. సార్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మమ్మల్ని వదిలేయి. హలో, అప్పుడు నేను నా దేశానికి మెడల్ తెప్పించగలను.
గురి పెట్టడంలో ఆర్యన్ మమ్మల్ని వదిలేయి ప్లీజ్. ఆర్యన్? కానీ సిఐడి వాళ్ళు చెప్పారు ఆర్యన్ చనిపోయాడు అని. అరే అదేలాగా? తండ్రి ఆజ్ఞ లేకుండా కొడుకు ఏం చెయ్యడు కదా. ఇంకా మీరిష్టపడుతున్నారు. మీ ఆశీర్వాదం లేకుండా నేను ఈ ప్రపంచం నుంచి లేదు 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 లేదు. నేనేమన్నానంటే ఆశీర్వదించండి నాన్న. ఏమైంది? ఆశ్చర్యంగా ఉందా? నాన్న నీ కొడుకు నాన్న. గుర్తురాలా? అరే నువ్వు మా అమ్మని నన్ను కలకత్తాలో ఒంటరిగా వదిలేసి వచ్చేసావే, ఇంకా నీకు గుర్తురాలేదా? గుర్తొచ్చిందా? ఇదంతా దానికి పగ తీర్చుకోవడానికి కోసమే. క్షమించు బాబు, నన్ను క్షమించు. నా పరిస్థితి అలాంటిది. సారీ నాన్న, పరిస్థితులు నన్ను కట్టేస్తున్నాయి. ఏం చేయమంటావు? నీ కొడుకుని కదా, మీ రక్తమే కదా నాలో కూడా ప్రవశిస్తుంది. అప్పుడిది ఓలో ఇలాంటి క్షమాపణ లాంటి మంచి విషయాలు నాలో ఉండవు కదా. ఏంటి? ముందు మీరు ముంబైకి వచ్చారు, వా 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 వా. రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. అది కూడా బాగా డబ్బు గల్లావుని. నాకంటే ఎక్కువగా ప్రేమించావు మా చిన్నమ్మ కొడుకుని, ఆలోక్ని. కానీ మీరేమో ఇప్పుడు అడుగుతున్నారు మిమ్మల్ని క్షమించమని. నేను మీకిప్పుడు చావునివ్వడానికి వచ్చాను. చావు, చావు మాత్రమే. బాబు, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. మా అమ్మ పేరు నీ నోటితో పలికావంటే అంతే నువ్వు. తెలుసా, ఈ పగ తీర్చుకోవడం కోసం నేను ఎన్ని బలిలిచ్చానో తెలుసా? ఇచ్చుడు, నా వేలును కూడా కట్ చేసుకున్నాను నేను. చూడు నానా, బాగా చూడు. అరే నువ్వు చూడలేదు కదా, నువ్వు కూడా చూడు. ముందు నేను నీ ఆలోకిని చంపాను. ఆ తర్వాత వాడి డెడ్ బాడీని నీ కార్ డిక్కీలో పెట్టాను. తర్వాత నీ కార్ బ్రేక్ వైర్స్ కట్ చేశా. ఆ తర్వాత నేను నా వేలు కోసుకున్నాను, అది అక్కడే పాడేశాను. ఎక్కడైతే నీకు యాక్సిడెంట్ అయిందో అక్కడ. అప్పుడే అందరూ అనుకుంటారు ఆలో కోపంలో ముందొచ్చి నిన్ను చంపేశాడు, ఆ తర్వాత నన్ను. కానీ నువ్వు చాలా ధైర్యవంతురాలే, అక్కడి నుంచి తప్పించుకున్నావు. కానీ చావు అందరికీ రెండో అవకాశం ఇవ్వదు. కానీ నీకిచ్చింది మళ్ళీ ఇంకొకసారి చావడానికి. మీరందరూ బయటికి వెళ్ళి కన్నేసి ఉంచండి. ఒకవేళ సిఐడీలు వచ్చారంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అర్థమైందా? రివెంజ్ తీసుకుంటే అన్నీ తీరిపోవు ఆర్యన్. అది నీకే గొప్పతనం. దయచేసి మమ్మల్ని వదిలేయి. ఇక ఆలోక్ చనిపోయిన తర్వాత నా జీవితంలో పెద్దగా ఏవీ జరగలేదు. మమ్మల్ని వదిలేసి నా కక్ష నువ్వు తీర్చుకోగలవు. వదిలేసేయ్ ప్లీజ్, నన్ను వదిలేసేయ్. అరే ఎంత ఫిలాసఫీ! డైలాగ్స్ బాగానే మాట్లాడుతున్నావే, కానీ అంత బాగోలేదనుకో. నీ డైలాగ్స్ నా మనసు మార్చేంతలా లేవో, అర్థమైందా? ఇప్పుడు చావడానికి తయారవు.
బ్రౌన్ కలర్ ట్రక్. లోపల ఎవరు లేరు. సార్ అటువైపు. ఓ నో, మోహన్ సార్, మోహన్ సార్, ఈయన చనిపోయారు. సార్ పాయల్ ప్రాణంతో ఉంది, చాలా రక్తం పోయింది సార్. దివ్య అంబులెన్స్ కాల్ చేయి. ఓకే సార్. ఈ ఆర్యన్ ఎక్కడున్నాడో ఏంటో, వాడిని వెతకండి. సార్ పాయల్ చేతిలో గన్ను ఉందేంటి? తను కళ్ళు తెరిచిందంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. సార్ ఇప్పుడు ఎలా ఉంది పాయల్? బాగున్నాను సార్. అదే అంటారు కదా, ఎవరికి దేవుడు ఆశీస్సులు ఉన్నాయో వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరని. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు, కానీ ఇవన్నీ ఎలా జరిగాయి? సార్, ఆర్యన్ ముందుగా నా మామగారిని షూట్ చేశాడు. ప్లీజ్. వాడు నన్ను షూట్ చేశాడు. వద్దు ఆర్యన్, నన్ను షూట్ చేయొద్దు ప్లీజ్, చెప్తే విను, నన్ను వదిలేయి. అప్పుడు బుల్లెట్ నా చేయిపై తగిలింది. చచ్చిపోయాను అనుకున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. నేను లేచాక వాడితో గొడవ పడ్డాను. ఆ గొడవలో తెలియకుండా షూట్ చేశాను. ఇక ఆర్యన్ చనిపోయాడు. సో ఇప్పుడు మీరు నన్ను కూడా అరెస్ట్ చేస్తారా? అరెరే లేదు లేదు, ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చెయ్యం. నీ యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికే కదా ఇదంతా చేశావు. చట్టం దీన్ని కూడా చూస్తుంది. ఇదంతా అయిపోయిందంటే నేను వెళ్ళిపోతాను. సిటీ నుండి చాలా దూరంగా, చాలా చాలా దూరంగా కొత్త జీవితాన్ని నేను స్టార్ట్ చేస్తాను. సరే పాయల్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వెళ్దాం. అరే పాయల్ మేడం, వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేసేసారా? ఇంకా నయ్యు మీరే వచ్చారు. మిమ్మల్ని మీట్ అవడానికే వస్తున్నాను. నేను వెళ్లే ముందు ఒకసారి కలవాలనిపించింది.
ఓ లేదు లేదు, మేము నీకు గిఫ్ట్ తీసుకొచ్చాం. మీ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు కదా. నాకు గిఫ్టా? థ్యాంక్ యూ సో మచ్. శ్రేయ, ఎస్ సార్. సో పాయల్, గిఫ్ట్ ఎలా ఉంది? ఏ బహుమతి నచ్చలేదా? నా కార్లో అది గన్. వావ్, ఇంకా ఈ గనిని గుర్తుపట్టలేదా మీరు? పాయల్ మేడం, ఇది అదే గన్నే, అదే గన్ను. ఇదే గన్లోంచే బుల్లెట్ వచ్చింది, తర్వాత షూట్ చేసింది మీరు. ఆర్యన్ గన్ నుంచే తూటా వచ్చిందని మీరు చెప్పారు. లేదు, ఈ గన్నులోంచే మీరు షూట్ చేశారు. మీరేదో అపార్థం చేసుకున్నట్టున్నారు. అది నా కార్లో ఈ గన్ అసలు ఎలా వచ్చి ఉంటుంది? మీరే తప్పుగా అనుకుంటున్నారు పాయల్ మేడం. ఇప్పుడే తెలియజేస్తాం. సచిన్, ఈవిడికి విషయాన్ని కాస్త వివరంగా చెప్పండి. నిఖిల్, వచ్చి సాయం చేయి. చూడండి. ఏంటి పాయల్ మేడం, ఈ బహుమతి మీకు బాగా నచ్చుతుంది. ఈ బహుమతి అందరికీ నచ్చుతుంది. చాలు పాయల్, చాలు. పారిపోయింది, వెంటాడేది అంతా అయిపోయింది. అవును, నేను అబద్ధమే చెప్పాను. కానీ అంతా ఏమీ అబద్ధం కాదు, కాస్త నిజాలు కూడా ఉన్నాయి. ఆర్యన్ రివెంజ్ తీసుకోవాలనుకున్నాడు. ఆయన కజిన్ తమ్ముడు ఆలోక్ని, ఇంకా ఆయన నాన్న మోహన్. తర్వాత దీనివల్లే ఆర్యన్ నిన్ను ప్రేమ అనే వలతో పట్టాడు, నువ్వు వాడికి సహాయం చేస్తావని. కానీ వాడికి ఇది తెలీదు. వాడు ఆలోక్ మోహన్ని చంపిన తర్వాత నేను రివెంజ్ తీసుకుంటానని, ఆస్తి మొత్తం నాకే దక్కుతుందని. ఆర్యన్ని ఎందుకు మోసం చేశావు? వాడు నిన్ను మోసం చేశాడనా? నీ కార్ బ్రేక్ ఫెయిల్ చేసినందుకా? కానీ నీ భర్తని మావగారిని ఎందుకు చంపేలా చేశావు? వాళ్ళిద్దరూ నన్ను కొట్టారు. ఒక జంతువులాగా ఎప్పుడు టార్చర్ చేసేవాళ్ళు, రోజు రోజు హింసలు పెట్టారు. నాకు ఒక దారి తెలిసింది, నా మర్యాదని కాపాడుకోవాలి. ఒకరికి సంతోషం కావాలి అని హత్యల మీద హత్యలు చేస్తూ పోతే సమాజం పరిస్థితి ఏమవుద్ది? ఏమవుద్ది? చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. చట్టం నీకు కఠినమైన శిక్షను విధిస్తుంది. అది ఒకవేళ ఉరి కూడా అయ్యుండొచ్చు.